ఛాలెంజ్లు బాగా స్వీకరిస్తాను, నేను ఛాలెంజ్ల మీద నిలబడి ఉంటాను, మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందుకని ఇలా హరీష్ రావు రాజీనామా చేయాలని ఇంకొక వాదన తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక ఛాలెంజ్ విసిరాడు. అసలు నువ్వు రుణమాఫీ చేయలేదు, రుణమాఫీ ఒక మోసం, ఒక బోగస్, నువ్వు చేసిందల్లా ఇలా నువ్వు చెప్పే 42,000 కోట్ల నుంచి తీసుకొచ్చింది ఎక్కడ, 17,000 కోట్లకు, దాదాపు లక్షల మందికి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఉదాహరణలతో సహా చెప్పడం, సాక్ష్యాలతో సహా చెప్పాడు. ఆయన చెప్తూ ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ని రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడా స్వీకరించడా చూడాలి. అదేం ఛాలెంజ్? నువ్వు రుణమాఫీ చేసింది 100% కరెక్టే అయితే రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా, లేదు కొడంగల్లో నీ ఇష్టం వచ్చిన గ్రామంలో, లేదు నీ సొంత ఉమ్మడి జిల్లాలో ఏదైనా కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఒక ఊళ్ళో, లేదు నీ సొంత ఊర్లో ఎక్కడైనా సరే రైతు వేదికలు ఉన్నాయి. ఒక వేదికలో కూర్చొని హంగు ఆర్భాటం లేకుండా, మంది మార్బలం లేకుండా, సెక్యూరిటీ కాకుండా మామూలుగా రైతాంగంలో భాగంగా నువ్వు రైతులలో కూర్చొని 100% రైతులకు రుణమాఫీ వచ్చింది అని ఆ ఊళ్ళో చూపెట్టగలిగితే అక్కడే నేను రాజీనామా చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి కేటీఆర్ ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ని కేటీఆర్ వరకు ఛాలెంజ్గానే చూడకు, నిరూపించలేకపోతే నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తా అంటే ఛాలెంజ్ అయింది. అలా కాకుండా కేటీఆర్ అన్నాడు, కేటీఆర్ ఛాలెంజ్ వన్ సైడ్ ఛాలెంజ్ కాదు. నీకు స్వీకరించే దమ్ముందా? నువ్వు స్వీకరిస్తావా? ఏదైనా గ్రామానికి కేటీఆర్ని ఆహ్వానిస్తావా? వితౌట్ సెక్యూరిటీ ఇద్దరు కూర్చుంటారా? అక్కడ మాట్లాడతారా? 100% రైతాంగం రుణమాఫీ అయింది చూడమని కేటీఆర్కి చూపెట్టి రాజీనామా అడుగుతావా? లేదు 100% కాలేదు, నేనే తప్పు చేసినా అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి రాజీనామా చేస్తావా? ఈ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పేసి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాను.